వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. మనకి గ్రూప్ 2లో ఇండియన్ పాలిటీ అనేది టీఎస్పీఎస్సీలోనైనా ఏపీపీఎస్సీలోనైనా పేపర్ 2లో మనకు పాలిటీ అనేటువంటిది ఉంది, పాలిటీ అనే సబ్జెక్ట్ ఉంది. అయితే ఏపీపీఎస్సీలోనైతే గ్రూప్ 2 ఎగ్జామ్లో పేపర్ 2లో 75 మార్క్స్ పాలిటీకి కేటాయించడం జరిగింది. అదే టీఎస్పీఎస్సీలోనైతే ఇది కూడా పేపర్ 2లోనే. సో ఏపీపీఎస్సీలో కూడా పేపర్ 2లోనే ప్లస్ టీఎస్పీఎస్సీలో కూడా పేపర్ 2లోనే 50 మార్క్స్ కేటాయించడం జరిగింది. అయితే లాస్ట్ టైం జరిగిన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించినటువంటి టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఎగ్జామ్లో 77 మార్క్స్ వచ్చాయి. అంటే సోషియాలజీ పార్ట్ నుంచి మార్క్స్ తగ్గించేసి పాలిటీ పార్ట్ నుంచి ఎక్కువ మార్క్స్ ఇవ్వడం జరిగింది. దాదాపు 77 మార్క్స్ వచ్చాయి. అంటే ఏపీపీఎస్సీలో చూసినా టీఎస్పీఎస్సీలో చూసినా దాదాపు ఒక 75 మార్క్స్ రావడానికి అవకాశం ఉన్న సబ్జెక్టు పాలిటీ సబ్జెక్టు. సో మరి ఆ పాలిటీ సబ్జెక్టు చూస్తే తెలంగాణకి ఏపీకి కామన్గా ఉన్నటువంటి సిలబస్గా మనం చెప్పొచ్చు. కొన్ని చిన్న చిన్న తేడాలు తప్ప దాదాపు తెలంగాణ గ్రూప్ 2 ఎగ్జామ్లో కానీ ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 ఎగ్జామ్లో కానీ సేమ్ సిలబస్ ఉంది. చిన్న చిన్న చేంజెస్ మాత్రం కొన్ని ఉన్నాయి. సో దాదాపు సేమ్ ఉన్నాయి. సో మరి ఇట్లాంటి పాలిటీ సబ్జెక్ట్ను మనం సిలబస్ను ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ఏముంది ఫస్ట్ చాప్టర్లో మనకి అంటే కామన్గా అక్కడ ఇచ్చినటువంటి ఏపీపీఎస్సీలో ఇచ్చిన గ్రూప్ 2 సిలబస్ను ప్లస్ టీఎస్పీఎస్సీలో ఇచ్చినటువంటి గ్రూప్ 2 సిలబస్లోని పాలిటీని మనం కామన్గా చేసేస్తూ కొన్ని యూనిట్స్గా డివైడ్ చేయడం జరిగింది. అక్కడ ఏపీపీఎస్సీలో ఇచ్చిన దాన్ని తెలంగాణలో ఇచ్చిన దాన్ని కామన్గా చేస్తూ మనం సింప్లిఫైగా చేసి కొన్ని యూనిట్స్గా డివైడ్ చేయడం జరిగింది. మీకు మీ సిలబస్లో చూసినా కానీ ఈ అంశాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి. నిజం చెప్పాలంటే అవి ఎక్కడెక్కడో డిఫరెంట్ ప్లేసులలో కొన్ని అంశాలను చేర్చారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సిలబస్ కనుక చూస్తే కొన్ని ఫీచర్స్ అయితే కొన్ని అంశాలు అయితే అసలు సంబంధం లేని వేరే చోట ఎక్కడో పెట్టడం జరిగింది, వేరే యూనిట్లలో పెట్టడం జరిగింది. సో మనమైతే ఏం చేసామంటే ఇక్కడ సింప్లిఫైగా సిలబస్ను సరళంగా మార్చేసి సింప్లిఫైగా ఈ విధంగా మనం ఎక్స్ప్లెనేషన్ చేద్దాం, అనాలిసిస్ చేద్దాం. చూడండి, మనం ఫస్ట్ చాప్టర్ తెలంగాణలోనైనా ఏపీలోనైనా ఫస్ట్ చాప్టర్ చూస్తే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంటే మన రాజ్యాంగం అమల్లోకి రాకముందు ఉన్నటువంటి చట్టాలు, అంటే బ్రిటిష్ గవర్నమెంట్ కాలంలో లేదా ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో ఉన్నటువంటి చట్టాలన్నిటిని మనం హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే టాపిక్ కింద చదువుకుంటాం. అదే మనం తెలుగులోనైతే ఏమనొచ్చు అంటే భారత రాజ్యాంగ పరిణామ చట్టాలు. భారత రాజ్యాంగ పరిణామ చట్టాలంటే మన కాన్స్టిట్యూషన్ అనేది ఏ విధంగా ఎవల్యూషన్ చెందింది అనే దాన్ని మనం ఫస్ట్ చాప్టర్లో చూస్తున్నాం. అంటే మనకి 1773 రెగ్యులేటింగ్ చట్టం నుంచి మొదలుకొని ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చేంత వరకు ఉన్న చట్టాలన్నింటినీ మనం భారత రాజ్యాంగ పరిణామ చట్టాలు లేదా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే టాపిక్లో మనం చదువుకుంటున్నాం. యాక్చువల్గా 1600 సంవత్సరం డిసెంబర్ 31న ఈస్ట్ ఇండియా కంపెనీ ఎస్టాబ్లిష్ అయిన దగ్గర నుంచి మొదలుకొని 1773 వరకు ఉన్న ఫస్ట్ ఫేజ్గా బీసీ రావత్ అనే చరిత్రకారుడు దాన్ని ఫస్ట్ ఫేజ్గా డివైడ్ చేయడం జరిగింది. సో అలా 1773 నుంచి 1950 వరకు 1950 జనవరి 26వ తేదీ వరకు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చేంత వరకు ఉన్నటువంటి చట్టాలన్నింటినీ కూడా మనం ఈ చాప్టర్లో చదువుకోవడం జరుగుతుంది. అది కంపెనీ కాలంలో చేయబడ్డ చట్టాలు మరియు బ్రిటిష్ గవర్నమెంట్ కాలంలో చేయబడ్డ చట్టాలు. కంపెనీ అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ కాలంలో చేయబడ్డ చట్టాలనేమో మనం చార్టర్ చట్టాలను పిలుస్తూ ఉంటాము. డైరెక్ట్గా బ్రిటిష్ గవర్నమెంట్ రూలింగ్లోకి వచ్చిన దగ్గర నుంచి చేయబడ్డ చట్టాలను మనం కౌన్సిల్ చట్టాలు అంటూ ఉంటాం. ఈ చార్టర్ అండ్ కౌన్సిల్ చట్టాల గురించి మనం ఈ చాప్టర్లో తెలుసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్, మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటే రాజ్యాంగ రచన. సో మన రాజ్యాంగాన్ని ఏ విధంగా తయారు చేశారు, రాజ్యాంగం తయారు గురించి మనం తెలుసుకుంటున్నాం. సో మరి మన రాజ్యాంగాన్ని రచించింది ఎవరు అంటే రాజ్యాంగ పరిషత్. మన కాన్స్టిట్యూషన్ మేకింగ్ చేసింది ఎవరంటే రాజ్యాంగ పరిషత్. దాన్ని ఇంగ్లీష్లో అయితే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అంటున్నాం. సో మన రాజ్యాంగాన్ని మేకింగ్ చేసింది ఎవరంటే కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఎప్పుడు ఏర్పాటు చేయబడ్డది అంటే మనకి బిఫోర్ ఇండిపెండెన్స్ ఏర్పాటు చేయబడ్డది. ఈ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో బిఫోర్ ఇండిపెండెన్స్ అయితే స్వాతంత్రం కన్నా ముందు 389 మంది ఉండేది. స్వాతంత్రం అనంతరం అయితే 299 మంది
ఉండేది. సో 299 మంది అక్కడ రిప్రజెంటేటివ్స్ అనే వాళ్ళు ఉన్నారు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో. సో వీళ్ళు మన భారత రాజ్యాంగాన్ని రచించారు. కాబట్టి రాజ్యాంగ పరిషత్తులో ఎంతమంది సభ్యులు ఉన్నారు, అది బిఫోర్ ఇండిపెండెన్స్ ఎంతమంది ఉన్నారు, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ ఎంతమంది ఉన్నారు, అందులో హిందువులు ఎంతమంది ఉన్నారు, ముస్లింలు ఎంతమంది ఉన్నారు, క్రిస్టియన్స్ ఎంతమంది ఉన్నారు, సిక్కులు ఎంతమంది ఉన్నారు, ప్లస్ ఇక్కడ రిప్రజెంటేటర్స్గా ఏ కేటగిరీ నుంచి ఎవరు రిప్రజెంటేటివ్గా ఉన్నారు, ప్లస్ రాజ్యాంగాన్ని రాయడానికి ఎంత టైం పట్టింది, ఎన్ని కమిటీలు ఉన్నాయి, ఆ కమిటీలను ఎన్ని టైప్స్గా డివైడ్ చేశారు, ఇవన్నీ అంశాలన్నీ మనం రాజ్యాంగ పరిషత్తులో తెలుసుకుంటాం. సో రాజ్యాంగ పరిషత్ అనే టాపిక్ మనకు మేకింగ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ కిందికి రావడం జరుగుతుంది, లేదా రాజ్యాంగ రచన కిందికి రావడం జరుగుతుంది. ఇదంతా మనం రాజ్యాంగ పరిషత్తులో తెలుసుకుంటాం. నెక్స్ట్, సో భారత రాజ్యాంగంలో ఉన్న షెడ్యూల్స్ ఏంటి? భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 8 షెడ్యూల్స్ ఉండే, 12 షెడ్యూల్స్ ప్రజెంట్ ఉన్నాయి. ఇలా స్టార్టింగ్లో 8 షెడ్యూల్స్, ప్రజెంట్ 12 షెడ్యూల్ ఉన్నాయి. ఆ 12 షెడ్యూల్కి సంబంధించిన డీటెయిల్ అంశాలు తెలుసుకోవాల్సి ఉంటుంది, డీటెయిల్గా అంశాలు తెలుసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్, రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు లేదంటే సేలియంట్ ఫీచర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటున్నాం. రాజ్యాంగం యొక్క ముఖ్య లక్షణాలు లేదా ప్రధానమైన లక్షణాలు ఉంటాయి కదా, సో ఆ ప్రధానమైన లక్షణాలు ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా మనం తెలుసుకుంటాం. నెక్స్ట్, రాజ్యాంగ ప్రవేశిక లేదంటే మనం ఏమంటామంటే ప్రీఫేస్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అంటాం. సో రాజ్యాంగ ప్రవేశిక గురించి మనం డీటెయిల్గా తెలుసుకుంటాం. రాజ్యాంగ ప్రవేశిక దేని ఆధారంగా రూపొందించబడింది, రాజ్యాంగ ప్రవేశికను ఎవరు 4 పార్ట్స్లుగా డివైడ్ చేశారు, సో దానిలో ఉన్న అంశాలు ఏంటి, భారత ప్రభుత్వ స్వరూపం ఎలా ఉంటుంది, అధికారానికి మూలం ఎవరు, భారత రాజకీయ వ్యవస్థ యొక్క లక్ష్యాలు అంటే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ది ఇండియన్ పొలిటికల్ సిస్టమ్. నెక్స్ట్, డేట్ ఆఫ్ అడాప్టేషన్ అంటే భారత రాజ్యాంగం ఎప్పుడు ఆమోదం తెలుపబడ్డది. ఈ అంశాలన్నీ మనం రాజ్యాంగ ప్రవేశికలో తెలుసుకుంటాం. సో మనం నేచర్ ఆఫ్ ది ఇండియన్ గవర్నమెంట్ అంటాం. భారత ప్రభుత్వం యొక్క స్వరూపము ఎలా ఉంది అంటే సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర. ఇట్లా ప్రతి అంశం గురించి డీటెయిల్గా రాజ్యాంగ ప్రవేశిక అనే టాపిక్లో తెలుసుకుంటాం. అందులో ఉన్న సావరిన్ గురించి, సోషలిస్ట్ గురించి, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్ గురించి ప్రతి దాని గురించి డీటెయిల్గా తెలుసుకుంటాం. సో అక్కడ లిబర్టీ అంటే ఏంటి, ఈక్వాలిటీ అంటే ఏంటి, ఫ్రాటర్నిటీ అంటే ఏంటి, యూనిటీ అంటే ఏంటి, ఇంటిగ్రిటీ అంటే ఏంటి, అసలు ప్రియాంబుల్ అనేది కాన్స్టిట్యూషన్లో ఇంటర్నల్ పార్టా కాదా, ఇదంతా కూడా మనం రాజ్యాంగ ప్రవేశిక అనే టాపిక్లో తెలుసుకుంటాం. నెక్స్ట్, వివిధ రాజ్యాంగాల నుండి భారత రాజ్యాంగంలోకి తీసుకున్న అంశాలు లేదా ఫీచర్స్ బారోడ్ ఫ్రమ్ డిఫరెంట్ కాన్స్టిట్యూషన్స్ అనే టాపిక్ తెలుసుకుంటాం. మనం తెలుసు కదా, మన భారత రాజ్యాంగాన్ని రచించడానికి, భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి మనం 60 దేశాల రాజ్యాంగాలను పరిశీలన చేశాము. 60 దేశాల రాజ్యాంగాలను పరిశీలించి మనకు అవసరం ఉన్నటువంటి అంశాలను మాత్రమే మనం తీసుకున్నాము. అంటే 60 దేశాల రాజ్యాంగాలను పరిశీలించాము కానీ 60 దేశాల నుంచి మనం అంశాలను తీసుకోలేదు. సో మనం ఏ దేశ రాజ్యాంగం నుండి ఏమేమి అంశాలు తీసుకున్నాం అనే అంశాలన్నీ కూడా డీటెయిల్గా ఈ టాపిక్లో మనం తెలుసుకుంటాం. ఓకేనా, అది ఫీచర్స్ బారోడ్ ఫ్రమ్ డిఫరెంట్ కాన్స్టిట్యూషన్స్. వివిధ రాజ్యాంగాల నుండి మన రాజ్యాంగంలోకి తీసుకున్న అంశాలను మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఇక డీటెయిల్గా సో దేని నుండి ఏం అంశాలు తీసుకున్నారు, ఏ రాజ్యాంగం నుండి ఏం అంశాలు తీసుకున్నారు అంతా కూడా మనకు ఉంటుంది. నెక్స్ట్, భాగాలు. సో భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి భాగాలు ఏంటి, పార్ట్స్ ఏంటి, ఏ పార్ట్ దేని గురించి తెలుపుతుంది, ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఏ పార్ట్లో ఉన్నాయి, ఆ పార్ట్కు సంబంధించిన అంశాలు ఏమున్నాయి, ఇవన్నీ కూడా మనము పార్ట్స్ భాగాలలో తెలుసుకుంటాం. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చినప్పుడు సో 22 భాగాలు ఉండే. ప్రజెంట్ ఎన్ని భాగాలు ఉన్నాయి, 25 భాగాలు ఉన్నాయి. ఈ అంశాలన్నీ మనము ఫస్ట్ చాప్టర్లో తెలుసుకుంటున్నాం. ఫస్ట్ చాప్టర్లో ఏమున్నాయి, ఒకటి భారత రాజ్యాంగ పరిణామ చట్టాలు, రాజ్యాంగం యొక్క రచన అనగా కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, తర్వాత షెడ్యూల్స్, తర్వాత రాజ్యాంగ ముఖ్య లక్షణాలు, రాజ్యాంగ ప్రవేశిక, వివిధ రాజ్యాంగాల నుండి భారత రాజ్యాంగంలోకి తీసుకున్న అంశాలు, భాగాలు. ఇదంతా మనకు ఫస్ట్ చాప్టర్లో చదువుకుంటాం. ఇక్కడ మనం ఏబిపిఎస్సి అయినా టీఎస్పిఎస్సి అయినా కామన్ సిలబస్ని తీసుకొని ఇట్లా సింప్లిఫై చేస్తూ ఈ విధంగా మనం సిలబస్ను తయారు చేయడం జరిగింది. అంటే మీన్స్ సిలబస్ మనం తయారు చేయడం కాదు, ఏపీపీఎస్సి టీఎస్పిఎస్సి పెట్టినటువంటి దానిలో కామన్గా ఉన్నటువంటి సిలబస్ని తీసుకొని సింప్లిఫైగా చేసి మనం రాసాం. ఎందుకంటే నిజం చెప్పాలంటే వేరు వేరు చోట్ల ఉన్నాయి కొన్ని అంశాలు, ఎక్కడెక్కడో ఇచ్చాడు. ఇక్కడ చూడండి, భారత భూభాగం దాని యొక్క పరిధి అనే టాపిక్ దగ్గర మనం ఏం చదువుకోవాలి, యాక్చువల్గా
సో ఈ రీజనలిజం, సబ్ రీజనలిజం, డిమాండ్ ఫర్ న్యూ స్టేట్స్, శ్రీకృష్ణ కమిటీ గురించి ఇక్కడ చదువుకోవాలి. యాక్చువల్గా ఇది ఎక్కడో 4th 5th చాప్టర్లో ఉన్నది. ఇది 4th 5th చాప్టర్లో ఉంది. కాబట్టి సో మనం ఏ టాపిక్ ఎక్కడ చదువుకుంటే ఈజీగా ఉంటుంది అన్న కోణంలో తెలుసుకొని ఇక్కడ ఈ విధంగా మనం సో రాయడం జరిగింది. అర్థమవుతుందా? టెరిటరీ ఆఫ్ ఇండియా, రీజనలిజం, సబ్ రీజనలిజం, డిమాండ్ ఫర్ న్యూ స్టేట్స్ అండ్ శ్రీకృష్ణ కమిటీ, కొత్త రాష్ట్రాల డిమాండ్ గురించి మనం 2nd చాప్టర్లో తెలుసుకుంటున్నాం. భారత భూభాగ పరిధి అంటే ఏంటి అంటే ఇప్పటి వరకు భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉండే, అది 1950 నుంచి 1956 వరకు ఎన్ని రాష్ట్రాలు ఉండే. 56లో అప్పటి వరకు ఉన్న 29 రాష్ట్రాలను 14 రాష్ట్రాలుగా ఎందుకు మార్చారు? అలా మార్చడానికి కారణం ఏంటి? ఆంధ్ర అనే రాష్ట్రము మద్రాస్ నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయబడింది కదా, దానికి కావాల్సినటువంటి కమిటీలు ఏం ఏర్పాటు చేశారు? సో అలా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడానికి కారణమైనటువంటి అంశాలను కూడా మనం ఇక్కడ తెలుసుకుంటాం. తర్వాత 14 రాష్ట్రాలుగా ఉన్నటువంటి 14 రాష్ట్రాలు కాస్త ప్రజెంట్ 28 రాష్ట్రాలుగా మారిపోయినాయి కదా, 28 రాష్ట్రాలు ఏర్పాటు చేయబడ్డాయి కదా. ఎప్పుడెప్పుడు ఏ రాష్ట్రం ఏర్పాటు చేయబడ్డది? రాష్ట్రాల పేర్లు మారవాలంటే ఏ ఆర్టికల్ ప్రకారంగా మారవచ్చు, లేదంటే ఏదైనా ఒక విదేశీ భూభాగాన్ని ఇండియాలో కలిపి కొత్త రాష్ట్రంగా ఏర్పాటు చేయవచ్చా? అది ఏ ఆర్టికల్ ప్రకారంగా ఏర్పాటు చేయొచ్చు? సిక్కిం అనేది ఒకప్పుడు ఒక దేశం కదా, సో ఆ దేశాన్ని ఇండియాలో కలిపేసి ఏ ఆర్టికల్ ప్రకారంగా కొత్త రాష్ట్రంగా ఏర్పాటు చేశారు? ఇవన్నీ కూడా మనం ఈ టాపిక్లో తెలుసుకుంటాం. భారత భూభాగము, దాని యొక్క పరిధి గురించి. కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా ప్రజెంట్ 8 ఉన్నాయి కదా, ఇంతకుముందు 9 ఉండే, అంతకన్నా ముందు 7 ఉండే. 7 నుంచి 9గా ఎలా మారాయి, 9 నుంచి 8 కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఎలా మారాయి, 1956లో ఎన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు ఉండేవి, అవన్నీ కూడా డీటెయిల్గా తెలుసుకుంటాం మనం. నెక్స్ట్ రీజనలిజం, సబ్ రీజనలిజం. సో ప్రాంతీయవాదం అంటే ఇప్పుడు తెలంగాణ అనేది ప్రాంతీయవాదం ఆధారంగా ఏర్పాటు చేయబడ్డ రాష్ట్రం. ఇలా ప్రాంతీయవాదంగా ఏర్పాటు చేయబడ్డటువంటి రాష్ట్రాలు ఏమున్నాయి, ప్రాంతీయవాదం ఎందుకు వస్తున్నది, ఉప ప్రాంతీయవాదం ఎందుకు రావడం జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఉప ప్రాంతీయవాదం అంటే ఫర్ ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాల్లోని డార్జిలింగ్ డిస్టిక్లోని గూర్ఖాల్యాండ్ అనే ప్రాంతం ఉంది. గూర్ఖాల్యాండ్ వాళ్ళు మాకు సపరేట్ రాష్ట్రం కావాలని కోరుతా ఉన్నారు. ఈ మధ్యలో పుదుచ్చేరి ఉంది కదా, సో పాండిచ్చేరి అనే కేంద్రపాలిత ప్రాంతం వారు మాకు సపరేట్ రాష్ట్రం కావాలని కోరుతా ఉన్నారు. సో ఇలా రావడానికి కారణాలేంటి, ఈ ప్రాంతీయవాదం, ఉప ప్రాంతీయవాదం గురించి. ప్లస్ కొత్త రాష్ట్రాల డిమాండ్ ఏంటి, ఉత్తరప్రదేశ్లోని ఏ ప్రాంతాల్లో కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ ఉంది, మధ్యప్రదేశ్లో ఏ కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ ఉంది, గుజరాత్లోనైతే, అదే మహారాష్ట్రలో అయితే విదర్భ వాళ్ళు ఎప్పటి నుంచో అడుగుతున్నారు మాకు సపరేట్ రాష్ట్రం కావాలని. అదే మనకి గుజరాత్లోనైతే సౌరాష్ట్ర వాళ్ళు అడుగుతున్నారు. ఇలా డిఫరెంట్ స్టేట్లలో రాష్ట్రాల డిమాండ్ అనేటువంటిది ఉంది. సో దాని గురించి మనం తెలుసుకుంటాం, కొత్త రాష్ట్రాల డిమాండ్. ప్లస్ తెలంగాణ ఇవ్వాలా వద్దా అనే దాని గురించి ఏర్పాటు చేయబడ్డటువంటి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన, యూపీఏ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేయబడింది, సో ఆ శ్రీకృష్ణ కమిటీ ఎప్పుడు నివేదిక ఇచ్చింది, ఆ నివేదికలోని 6 ప్రధానమైన అంశాలు ఏమున్నాయి, దాని గురించి డీటెయిల్గా తెలుసుకోవాల్సి ఉంటుంది మనం. నెక్స్ట్ ఇక్కడ పౌరసత్వం అనే టాపిక్. పౌరసత్వం అనేది మనకి ఏపీలో లేకపోయినప్పటికీ, ఏపీ సిలబస్లో లేకపోయినప్పటికీ మనకు ఖచ్చితంగా అయితే తెలుసుకోవాలి. ఎందుకు అంటే పౌరసత్వం ఎలా పొందాలి, ఎలా రద్దవుతుంది అనే అంశాల మీద ఖచ్చితంగా అవగాహన ఉండాలి. ప్లస్ ఇటీవల నరేంద్ర మోడీ గవర్నమెంటు పిఐఓ ఓసీఐ కార్డ్స్ ఉన్నాయి కదా, ఆ ఓసీఐ కార్డ్స్ను రెండింటిని తీసేసి ఏ కొత్త కార్డును తీసుకొచ్చేసింది ఎన్ఆర్ఐస్కి ఇవ్వడానికి, లేదంటే ప్రవాస భారతీయులకు ఇవ్వడానికి కొత్త కార్డు తీసుకొచ్చేసింది. ఆ కొత్త కార్డు పేరేంటి, అట్లాంటి అంశాలన్నీ కూడా కరెంట్ అఫైర్స్లో కానీ, సో మనకి పాలిటీ రిలేటెడ్గా ఉన్న అంశాల్లో కానీ అడుగుతూ ఉంటాడు. కాబట్టి కంపల్సరీ తెలుసుకోవాలి. నెక్స్ట్ 3rd వన్ వచ్చేసి ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు అనే టాపిక్ చాలా 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 ఇంపార్టెంట్. మీరు ఏపీపీఎస్సీ చూసినా, టీఎస్పీఎస్సీ చూసినా కానీ మనకి ఈ 3rd చాప్టర్ ఏదైతే ఉందో దీని నుంచి అత్యధిక మార్కులు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏపీపీఎస్సీ గ్రూప్ 2 చూసినా లేదా తెలంగాణ గ్రూప్ 2 చూసినా 75 మార్క్స్ వస్తాయి అని అనుకుంటే, లాస్ట్ టైం టీఎస్పీఎస్సీ గ్రూప్ 2లో 77 మార్క్స్ వచ్చాయి, ఏపీపీఎస్సీ అయితే కామన్గా ఎప్పటికీ 75 వస్తాయి. సో ఇందులో దాదాపు 1/3 క్వశ్చన్స్ అంటే 20 నుంచి 25 క్వశ్చన్స్ ఈ ఏరియా నుంచే వస్తున్నాయి మనకి.
20 నుంచి 25 క్వశ్చన్స్ మనకు ఇక్కడ నుండే రావడం జరుగుతుంది. 3rd చాప్టర్ నుంచే ఫండమెంటల్ రైట్స్ నుంచే రావడం జరుగుతున్నది. ఫండమెంటల్ రైట్స్ అండ్ డిపిఎస్పిస్ ఫండమెంటల్ డ్యూటీస్ ఈ చాప్టర్ నుండి మనకి రావడం జరుగుతున్నాయి. ప్రాథమిక హక్కులు ఎన్ని ఉన్నాయి, అవి ఎన్ని రకాల ప్రాథమిక హక్కులు ఉన్నాయి, ఒకప్పుడు ఎన్ని రకాల ప్రాథమిక హక్కులు ఉండే, ప్రాథమిక హక్కులకు సంబంధించిన సుప్రీంకోర్టు హైకోర్టు కేసులు ఏంటి, ప్రాథమిక హక్కులకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఎందుకు క్షుణ్ణంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే కంపల్సరీగా మార్క్స్ అనేటువంటివి ఎక్కువగా రావడం, మనం ఏం చేసినా కానీ మార్క్స్ కోసమే కాబట్టి ఇక్కడ మార్క్స్ అనేది ఎక్కువగా ఈ ఏరియా నుంచి వస్తున్నది. కాబట్టి ఈ ప్రాథమిక హక్కులకు లింకుగా బయట ఏమైనా కాంటెంపరీ ఇష్యూ జరిగితే దాన్ని లింక్ చేసి మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? ఈ మధ్యలో సెడేషన్ కేసు అనేది బర్నింగ్ ఇష్యూగా మారింది. లేదంటే ఇజాబ్ అనేటువంటి వివాదం, ఇజాబ్ తెలుసు కదా మీకు. ముస్లిం మహిళలు ధరించేటువంటి హెడ్ స్కార్ఫ్ను మనం ఇజాబ్ అంటున్నాం. ఇజాబ్ అనే వివాదము కర్ణాటకలో స్టార్ట్ అయి దేశం మొత్తం పాకింది. ఇట్లాంటి కాంటెంపరీ ఇష్యూస్ ఏ ఫండమెంటల్ రైట్కు లింక్ ఉంది అది మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. దానిపైన హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఇచ్చిన తీర్పులు ఏంటి మనకు తెలుసు కదా. ఇజాబ్కు సంబంధించి కర్ణాటక హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది, సుప్రీంకోర్టులో ఆ కేసు నడుస్తూ ఉంది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తెలుసుకోవాలి. మరి అది ఏ ఆర్టికల్, రిలీజియన్కి సంబంధించిన అంశమా కాదా అనే దాని గురించి మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఏ ఆర్టికల్, ఒకవేళ రిలీజియన్ సంబంధించిన అంశం అయితే ఏ ఆర్టికల్కు రిలేటెడ్, రిలీజియన్కి సంబంధించిన అంశం కాదు అని కోర్టు చెప్తే ఎందుకు కాదు, అట్లాంటి రీజన్స్ అన్ని మనకి కంపల్సరీగా తెలిసి ఉండాలి. ఇవన్నీ ఫండమెంటల్ రైట్స్ టాపిక్లో తెలుసుకుంటున్నాం మనం ప్రాథమిక హక్కుల దగ్గర. నెక్స్ట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీస్, ఆదేశక సూత్రాలు అనే టాపిక్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ వెల్ఫేర్ స్కీమ్, మనకు పీపుల్ వెల్ఫేర్ కోసం ఎలా పని చేయాలి, ప్రజా సంక్షేమం కోసం ఏ విధంగా పని చేయాలి, అవి ఎలాంటి పథకాలను ప్రవేశపెట్టాలి అనేదంతా కూడా ఒక గవర్నమెంట్కు డైరెక్షన్ ఇవ్వడానికి, గవర్నమెంట్ ఎలా పరిపాలన చేయాలి అనే అంశాలు ఎందులో ఉన్నాయి, డిపిఎస్పిలలో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన స్టేట్ గవర్నమెంట్లో సెంట్రల్ గవర్నమెంట్లో ప్రవేశపెట్టిన కొన్ని పథకాలు ఈ డిపిఎస్పికు ఖచ్చితంగా లింక్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఇచ్చే పెన్షన్స్ ఉన్నాయి కదా, ఆ పెన్షన్స్ ఏ ఆర్టికల్కు అనుబంధంగా ఇస్తున్నారు, ఏంటి వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ పెన్షన్స్ ఇస్తున్నారు కదా, కేసీఆర్ గవర్నమెంట్ కానీ లేదంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కానీ పెన్షన్స్ ఇస్తున్నారు కదా, ఆ పెన్షన్స్ ఏ ఆర్టికల్ ప్రకారం ఏ ఆర్టికల్కు అనుబంధంగా ప్రారంభించారు అని, లేదంటే అంగన్వాడీ సెంటర్లు ఏ ఆర్టికల్కు అనుబంధంగా ప్రారంభించబడ్డాయి, లేదంటే మెటర్నిటీ రిలీఫ్ ఫండ్. అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ అయితే 6,000 రూపాయలు డెలివర్డ్ ఉమెన్కి, డెలివరీ కాబడినటువంటి ఉమెన్కి. ప్రెగ్నెన్సీ ఉమెన్ తర్వాత ప్రెగ్నెన్సీ ఉమెన్కి ఏమో న్యూట్రిషనల్ ఫుడ్ను ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉన్నది. తర్వాత ఎవరైతే డెలివరీ కాబడినటువంటి స్త్రీలు ఉన్నారో వాళ్ళకి గవర్నమెంట్ ఏమైనా మెటర్నిటీ రిలీఫ్ ఫండ్ ఇస్తున్నదా, ఆ రిలీఫ్ ఫండ్ ఇస్తే ఆ రిలీఫ్ ఫండ్ గురించి ఎక్కడుంది, ఏ ఆర్టికల్లో ఉంది, వీటన్నిటి గురించి తెలుసుకోవాలి. ఏదైనా ఒక చారిత్రాత్మక కట్టడం ఉందనుకోండి, ఆ చారిత్రాత్మక కట్టడానికి హాని కలిగించొద్దు అని ఎక్కడ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తాజ్మహల్ యొక్క పరిరక్షణ కోసం సుప్రీంకోర్టు ఎంసీ మెహతా కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఒక 18 ఫ్యాక్టరీలను క్లోజ్ చేయమని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. అది ఏ ఆర్టికల్కు అనుబంధంగా జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి అంశాలు మనకు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ మధ్యలో వివాదమైనటువంటి వారసత్వ చట్టాలకు సంబంధించిన అంశాలు కావచ్చు. ఏంటి హిందూ వారసత్వ చట్టం 1956 ప్రకారం హిందూ వారసత్వ చట్టం రూపొందించబడింది కదా. ఈ హిందూ వారసత్వ చట్టాల ప్రకారము మహిళలకి, అంటే ఎవరైతే కూతుర్లు ఉన్నారో ఆ కూతుర్లకి తండ్రి యొక్క ఆస్తిలో వాటా వస్తుందా రాదా, మరి తండ్రికి వారసత్వంగా వచ్చిన ఆస్తిలోనే వాటా ఉంటుందా లేదా తండ్రి సంపాదించిన ఆస్తిలో కూడా వాటా ఉంటుందా అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అది యూనిఫామ్ సివిల్ కోడ్ ఆర్టికల్ నెంబర్ 44 దగ్గర వస్తుంది. ట్రిపుల్ తలాక్ అనే అంశం ఉంది. ట్రిపుల్ తలాక్ అనే అంశాన్ని ఏ ఆర్టికల్కు అనుబంధంగా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది. ఇట్లాంటివన్నీ కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి, సబ్జెక్టుకు లింక్ చేసి చదువుకోవాల్సి ఉంటుంది. ఫండమెంటల్ డ్యూటీస్, ఎన్ని రకాల ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయి, ఏ కమిటీ సిఫారసుల మేరకు ఫండమెంటల్ డ్యూటీస్ను యాడ్ చేయడం జరిగింది, ఎన్నవ భాగంలో ఉన్నాయి ఫండమెంటల్ డ్యూటీస్ గురించి, ఇదంతా కూడా మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ యూనియన్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వం. కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ఉంది కదా, ఇప్పుడు నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఉంది. ఈ కేంద్ర ప్రభుత్వము
లో మనకు ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్నా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నా మనకు 3 శాఖలు కనబడతాయి. సో కేంద్ర ప్రభుత్వంలో ఒకటేమో లెజిస్లేటివ్ బాడీ, రెండవదేమో ఎగ్జిక్యూటివ్ బాడీ, మూడవదేమో జ్యుడిషియరీ బాడీ అనేది ఉంటుంది. ఇక్కడ లెజిస్లేటివ్ బాడీ అంటే శాసన నిర్మాణ శాఖ. లెజిస్లేటివ్ బాడీ అంటే ఏంటి? శాసన నిర్మాణ శాఖ. సో పార్లమెంట్లో ఎక్కడైతే చట్టాలు తయారు చేయబడతాయో దాన్ని మనం ఏమనాలంటే లెజిస్లేటివ్ బాడీ లేదా లెజిస్లేచర్ అనాలి. పేరులోనే ఉంది శాసన నిర్మాణ శాఖ, చట్టాలు తయారు చేసే శాఖ అన్నట్టు. సో ఎక్కడ మన ఇండియాలో చట్టాలు ఎక్కడ తయారు చేస్తారు? పార్లమెంట్లో. పార్లమెంట్లో ఎన్ని సభలు ఉన్నాయి? 2 సభలు ఉన్నాయి. పార్లమెంట్లో 2 సభలు ఉన్నాయి. ఒక సభ పేరేమో రాజ్యసభ, ఇంకొక సభ పేరేమో లోక్సభ. సో రాజ్యసభలో ఎంతమంది ఉంటారు, లోక్సభలో ఎంతమంది ఉంటారు? ఒక బిల్ అనేది రాజ్యసభ, కొన్ని బిల్లులు లోక్సభలోనే ఎందుకు ప్రవేశపెడతారు, ఇదంతా కూడా పార్లమెంటు టాపిక్ దగ్గర మనం తెలుసుకుంటాం. ఓకేనా? రాజ్యసభలో ఉండే వాళ్ళని ఎంపీలు అంటారు, లోక్సభలో ఉండే వాళ్ళని కూడా ఎంపీలు అంటారు. బట్ లోక్సభ ఎంపీస్ ఎలెక్టెడ్ బై పీపుల్, రాజ్యసభ ఎంపీస్ ఎలెక్టెడ్ బై ఎమ్మెల్యేస్. కాబట్టి రాజ్యసభ ఎంపీలేమో రాజ్యసభ ఎంపీలేమో ఇండైరెక్ట్ గా ఎలెక్ట్ కాబడితే లోక్సభ ఎంపీలేమో డైరెక్ట్ గా ప్రజల చేతే ఎన్నుకోబడుతున్నారు. ఇదంతా మనం లెజిస్లేటివ్ బాడీ దగ్గర చూస్తున్నాం. కాబట్టి లెజిస్లేచర్ అంటే ఏంటి? విచ్ మేక్స్ లా. సో పార్లమెంటు ఏం చేస్తుంది? చట్టాలను తయారు చేస్తుంది. ఆ చట్టాలను అమలు చేసేవారు ఎవరు? ఆ చట్టాలను అమలు చేసే వాళ్ళని ఏమంటామంటే ఎగ్జిక్యూటివ్ బాడీ అంటాం. ఎగ్జిక్యూటివ్ బాడీ, కార్యనిర్వాహక శాఖ. కార్యనిర్వాహక శాఖ అంటున్నాం మనం. సో కార్యనిర్వాహక శాఖ అంటే ఎవరు? అంటే చట్టాలను అమలు చేసే వాళ్ళని అర్థం. ఎవరు అమలు చేస్తున్నారు మరి చట్టాలను? రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, మంత్రిమండలి. ఇక్కడ పిఎం ప్లస్ మినిస్ట్రీ. సో ప్రధాని, మంత్రిమండలి. ఓకేనా? సో ఇక్కడ మనం ఎగ్జిక్యూటివ్ బాడీ కిందకి వస్తారు, ప్రధాని, మంత్రిమండలి అనేవాళ్ళు. సో చట్టాలను అమలు చేస్తారు వీళ్ళు. అంటే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, మంత్రిమండలి చట్టాలను అమలు చేస్తారు. సార్ ఉపరాష్ట్రపతి ఎక్కడ అమలు చేస్తారంటే ఒకవేళ రాష్ట్రపతి చనిపోయినా, రాష్ట్రపతి రాజీనామా చేసినా ఉపరాష్ట్రపతి ఏమవుతాడు? టెంపరరీ ప్రెసిడెంట్ అవుతాడు కదా. అందుకే ఇక్కడ ఉపరాష్ట్రపతి గురించి కూడా మనం తెలుసుకుంటున్నాం. నెక్స్ట్ జ్యుడిషియరీ బాడీ. సో ఇక్కడ చట్టాలు ఏమో ఇక్కడ తయారు చేస్తున్నారు, దాన్ని అమలు చేస్తున్నారు వీళ్ళు. మరి ఈ చట్టాలన్నీ దేనికి లోబడి పనిచేయాలి? కాన్స్టిట్యూషన్కు లోబడి పనిచేయాలి కదా. సో రాజ్యాంగానికి లోబడి పనిచేయాలి. ఒకవేళ రాజ్యాంగాన్ని అతిక్రమిస్తే ఇది చెల్లదు అని జడ్జిమెంట్ ఇచ్చే పవర్ ఎవరికి ఉంటుంది? సుప్రీంకోర్టుకు ఉంటుంది. అలా సుప్రీంకోర్టు అనేది ఏంటి? ఒక జ్యుడిషియరీ బాడీ. సో ఇప్పుడు చెప్పండి, కేంద్ర ప్రభుత్వంలో ఎన్ని శాఖలు కనబడుతున్నాయి? ఒకటి శాసన నిర్మాణ శాఖ అంటే చట్టాలు తయారు చేస్తుంది, రెండవది కార్యనిర్వాహక శాఖ అంటే పని చేస్తుంది, అనగా చట్టాలను అమలు చేస్తుంది, న్యాయశాఖ ఆ చట్టాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా చూస్తుంది, రాజ్యాంగానికి లోబడి ఉన్నాయా, విత్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ ఉన్నాయా లేకపోతే ఓవర్ ది కాన్స్టిట్యూషన్ ఉన్నాయా అనేది చూసేది న్యాయశాఖ. ఓకేనా? సో నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్. స్టేట్ గవర్నమెంట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వంలో కూడా సేమ్ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వంలో ఏ విధంగానైతే 3 శాఖలు ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వంలో కూడా 3 శాఖలు ఉంటాయి. ఒకటి లెజిస్లేటివ్ బాడీ, రెండవది ఎగ్జిక్యూటివ్ బాడీ, మూడవది జ్యుడిషియరీ బాడీ. ఓకేనా? సో లెజిస్లేటివ్ బాడీ ఏం చేస్తుంది? చట్టాలను తయారు చేస్తుంది. మరి మన రాష్ట్రంలో చట్టాలు తయారు చేసేది ఎవరు? అసెంబ్లీ ప్లస్ కౌన్సిల్. సో అసెంబ్లీ ప్లస్ కౌన్సిల్ ఈ రెండు యాక్సెప్ట్ చేసినాక గవర్నర్ కూడా యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. అర్థమవుతుందా? సో ఇక్కడ ఏ విధంగానైతే శాసన నిర్మాణ శాఖ పార్లమెంట్ ఉంది కదా. సో పార్లమెంట్లో రాజ్యసభ, లోక్సభ యాక్సెప్ట్ చేసినాక ప్రెసిడెంట్ యాక్సెప్ట్ చేయాలి. అట్లనే లెజిస్లేటివ్ బాడీ, స్టేట్ లెజిస్లేటివ్ బాడీలో అసెంబ్లీ ప్లస్ కౌన్సిల్ యాక్సెప్ట్ చేసినాక గవర్నర్ యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. సో లెజిస్లేటివ్ బాడీలో చట్టాలు తయారు చేస్తారు. మరి ఆ చట్టాలను ఇంప్లిమెంట్ చేసేవారు ఎవరు? ఎగ్జిక్యూటివ్ బాడీ. సో ఎగ్జిక్యూటివ్ బాడీ ఎవరు మన స్టేట్లో? గవర్నర్, సీఎం ప్లస్ మినిస్ట్రీ, ముఖ్యమంత్రి, మంత్రిమండలి. ఓకేనా? గవర్నర్, ముఖ్యమంత్రి, మంత్రిమండలి కార్యనిర్వాహక శాఖ కిందకి వస్తారు. సో మరి వాళ్ళు వీళ్ళు తయారు చేయబడినటువంటి లేదా అమలు చేస్తున్నటువంటి చట్టాలు దేనికి లోబడి ఉండాలి? కాన్స్టిట్యూషన్కు లోబడి ఉండాలి. కాన్స్టిట్యూషన్కు లోబడి లేకపోతే ఈ చట్టం చెల్లదు అని జడ్జిమెంట్ ఇచ్చే పవర్ హైకోర్టుకు ఉంటుంది. సో హైకోర్టుతో పాటుగా ఈ స్టేట్ లెవెల్లో ఏముంటాయి అంటే సబార్డినేట్ కోర్టులు ఉంటాయి, కింది స్థాయి కోర్టులు అనేటువంటివి ఉంటాయి. ఇది మనకు స్టేట్ గవర్నమెంట్ దగ్గర చదువుకుంటాం. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి మనకి 6th చాప్టర్ కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు.
ఓకేనా? సో కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు తెలుసుకునే ముందు అసలు మన రాజ్యాంగంలో ఏకకేంద్రక లక్షణాలు, సమాఖ్య లక్షణాలు ఏమున్నాయి అనేది తెలుసుకోవాలి. మన కాన్స్టిట్యూషన్లో యూనిటరీ క్యారెక్టర్స్ ఏమున్నాయి అంటే ఏకకేంద్రక లక్షణాలు ఏమున్నాయి, ఫెడరల్ క్యారెక్టర్స్ ఏమున్నాయి, సమాఖ్య లక్షణాలు ఏమున్నాయి, సమాఖ్య లక్షణాలు ఏమున్నాయి అనేది ఖచ్చితంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్, రాజ్యాంగంలో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, స్టేట్ గవర్నమెంట్ ఉంది కదా. సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ మధ్య రిలేషన్షిప్ అంటే కేంద్ర రాష్ట్ర సంబంధాలు. సో కేంద్ర రాష్ట్రాల మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నాయి? పరిపాలన సంబంధాలు అంటే అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్షిప్. లెజిస్లేటివ్ రిలేషన్షిప్ అంటే శాసన సంబంధాలు. కేంద్ర రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలు, ఫైనాన్షియల్ రిలేషన్షిప్. కేంద్ర రాష్ట్రాల మధ్య ట్రేడ్ అండ్ కామర్స్ రిలేషన్షిప్ అంటే వ్యాపార వాణిజ్య సంబంధాలు. ట్రేడ్ అండ్ కామర్స్ సంబంధాలు కూడా ఉన్నాయి మనకి ఇక్కడ. సో వ్యాపార వాణిజ్య సంబంధాలు అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య సో ఏ సంబంధాలు ఉన్నాయి? పరిపాలన సంబంధాలు అంటే అడ్మినిస్ట్రేటివ్ రిలేషన్షిప్, శాసన సంబంధాలు అంటే లెజిస్లేటివ్ రిలేషన్షిప్, ఆర్థిక సంబంధాలు అంటే ఫైనాన్షియల్ రిలేషన్షిప్, అట్లానే మనకి ట్రేడ్ అండ్ కామర్స్ అంటే వ్యాపార వాణిజ్య సంబంధాలు అనేటువంటివి ఉన్నాయి. వాటి గురించి ఇక్కడ డీటెయిల్గా తెలుసుకుంటాం. మరి కేంద్ర రాష్ట్ర సంబంధాల విషయంలో కొన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చారు, సంస్కరణలు తీసుకొచ్చారు. కేంద్ర రాష్ట్ర సంబంధాల పైన కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు. ఆ సంస్కరణల కోసం వేసినటువంటి కమిటీలు ఏంటి? సర్కారియా కమిషన్ కానీ, మదన్ మోహన్ పూంచి కమిషన్ కానీ, లేదా 1966లో ఏర్పాటు చేయబడ్డటువంటి ఫస్ట్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్లో నుంచి వచ్చిన లేదా ఫస్ట్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్లో నుంచి వేయబడినటువంటి ఎంసీ సెతిల్వాడ్ కమిటీ కానీ, 1966లో అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ కమిషన్ మొరార్జీ దేశాయ్ అధ్యక్షతన ఏర్పాటు చేయబడ్డది. అందులో నుంచి కొంతమంది సభ్యులను కేంద్ర రాష్ట్ర సంబంధాల పైన ఎవరి అధ్యక్షతన? ఎంసీ సెతిల్వాడ్ అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పడ్డది. దాని గురించి కూడా తెలుసుకుంటున్నాం. నెక్స్ట్, ఇక్కడ మనకు తమిళనాడు గవర్నమెంట్ వేసినటువంటి రాజమన్నార్ కమిటీ గురించి కూడా మనం డీటెయిల్గా తెలుసుకుంటాం. ఓకేనా? పశ్చిమ బెంగాల్ తీర్మానం గురించి కానీ, అకాలీదళ్ పార్టీ ఏర్పాటు చేయబడ్డటువంటి ఆనంద్పూర్ సాహిబ్ తీర్మానం గురించి కానీ కూడా మనం ఇక్కడ ఈ టాపిక్లో 6th చాప్టర్లో తెలుసుకోవడం జరుగుతుంది. వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. విజయవాడ మహానగరంలో 2009 సంవత్సరంలో ప్రారంభించబడి అనేక వేల మంది అభ్యర్థులను ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ గత 12 సంవత్సరాల్లో సుమారు 18,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దింది. ఇప్పటి వరకు 5 సార్లు నిర్వహించినటువంటి ఈ యొక్క నోటిఫికేషన్స్లో అనేక సార్లు స్టేట్ ఫస్ట్ సాధించినటువంటి ఘనత మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ది. ప్రస్తుతం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకతలు 24/7 24 గంటలతో కూడినటువంటి లైబ్రరీ సదుపాయం. అంతేకాకుండా ఇదే లైబ్రరీలో మనకు అత్యున్నత ప్రామాణిక గ్రంథాలు అందించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఈ లైబ్రరీతో కూడినటువంటి ఈ లైబ్రరీలో మనకు వివిధ సబ్జెక్టులకు సంబంధించినటువంటి ఎకానమీ, పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ మరియు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి స్టడీ మెటీరియల్ మీకు అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా జాయిన్ అయిన ప్రతి అభ్యర్థికి పూర్తి స్టడీ మెటీరియల్ మరియు అభ్యర్థి ఏ ఎగ్జామ్ అయితే రాయకపోతున్నాడో ఆ ఎగ్జామ్కు సంబంధించినటువంటి సిలబస్ ప్రతి ఒక్కరికి అందించడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా స్టేట్ ఫ్యాకల్టీ మన ఇన్స్టిట్యూట్లో బోధించేటటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎకానమీ, పాలిటీ, అర్థమెటిక్ అండ్ రీజనింగ్ తదితర సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రతి ఫ్యాకల్టీ కూడా ఎంతో అనుభవము, అంకితభావము కలిగినటువంటి ఫ్యాకల్టీ మన యొక్క ఇన్స్టిట్యూట్లో ఉండడం అనేది జరుగుతుంది. అంతేకాకుండా మన ఇన్స్టిట్యూట్ యొక్క మరొక ప్రత్యేకత డైలీ టెస్టులు నిర్వహించడం మరియు వీక్లీ, మంత్లీ ఎగ్జామ్స్ నిర్వహించి ఆయా ఎగ్జామ్స్ నందు బహుమతి ప్రదానం చేయడం అనేది మన ఇన్స్టిట్యూట్ యొక్క ప్రత్యేకత. అంతేకాకుండా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ప్రత్యేక శ్రద్ధ చూపించడం, నెక్స్ట్ వాళ్ళకి ప్రత్యేక తరగతులు నిర్వహించడం అనేది జరుగుతుంది. తప్పనిసరిగా మీరు ఒక్కసారి మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ని ఒక్కసారి సందర్శించండి. హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకోండి. మరియు ప్రస్తుతం ఎవరైతే హర్షిత్ ఇన్స్టిట్యూట్లో ఉన్నారో ఆ యొక్క విద్యార్థుల్ని వాకప్ చేయండి. మన యొక్క పరిస్థితుల గురించి అవగాహన చేసుకున్న తర్వాతే మన యొక్క హర్షిత్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వమని కోరడం జరుగుతుంది. 7th చాప్టర్ మనకి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్. లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్ అంటే స్థానిక ప్రభుత్వాలు. ఇప్పుడు మనం ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం గురించి చూసాము,
రాష్ట్ర ప్రభుత్వం గురించి చూసాం. సో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు ప్రభుత్వాలు ఉన్నప్పుడు మళ్ళీ స్థానిక ప్రభుత్వాలు, ఎందుకంటే స్థానికంగా ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి స్థానికంగా ఒక ప్రభుత్వం ఉండాలన్న ఉద్దేశంతో స్థానిక ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ స్థానిక ప్రభుత్వాలను మళ్ళీ రెండు రకాలుగా విభజించవచ్చు. ఒకటేమో పంచాయతీరాజ్ సిస్టమ్, రెండవదేమో మున్సిపాలిటీ సిస్టమ్. ఈ పంచాయతీరాజ్ సిస్టమ్ అనేది మనకు ప్రాచీన భారతదేశ చరిత్ర నుంచి ఇప్పటి వరకు ఏ విధంగా డెవలప్ అవ్వకుంటూ వచ్చింది, ఏ విధంగా ఎవల్యూషన్ చెందింది అనేది కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అట్లనే మున్సిపాలిటీ సిస్టమ్ కూడా సో ప్రాచీన భారతదేశ చరిత్రలో ఎలా ఉంది, మధ్యయుగ భారతదేశ చరిత్రలో ఎలా ఉంది, ఆధునిక భారతదేశ చరిత్రలో ఎలా ఉంది, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత ఏ విధంగా ఉంది అనేది ఖచ్చితంగా మున్సిపాలిటీ సిస్టమ్ గురించి కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. సో పంచాయతీరాజ్ సిస్టమ్ అంటే ఏంటి? పంచాయతీరాజ్ సిస్టమ్ నథింగ్ బట్ రూరల్ గవర్నమెంట్స్. రూరల్ లెవెల్లో, విలేజ్ లెవెల్లో ఏముంటుంది? గ్రామ పంచాయతీ అనేది ఉంటుంది. మండల్ లెవెల్లోనేమో మండల పరిషత్ ఉంటుంది. జిల్లా లెవెల్లోనేమో జిల్లా పరిషత్ ఉంటుంది. ఈ మూడింటిని కలిపి ఏమనాలి? పంచాయతీరాజ్ సిస్టమ్ అనాలి. అర్థమవుతుందా? ఈ మూడింటిని కలిపి మనం పంచాయతీరాజ్ సిస్టమ్ అనాలి. అంటే ఇక్కడ పంచాయతీరాజ్ సిస్టమ్ దగ్గర మనం గ్రామ పంచాయతీల గురించి, మండల పరిషత్ల గురించి, జిల్లా పరిషత్ల గురించి డీటెయిల్గా తెలుసుకుంటాము. అట్లనే మనకు 73వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా మన ఏ గవర్నమెంటు, పివి నరసింహారావు గవర్నమెంటు పంచాయతీరాజ్ సిస్టమ్ను 9th పార్ట్లో, ఇండియన్ కాన్స్టిట్యూషన్లోని 9th పార్ట్లోని 243A నుంచి 243O వరకు, సో 243A నుంచి 243O వరకు గల ఆర్టికల్స్లో పంచాయతీరాజ్ సిస్టమ్ గురించి డీటెయిల్గా చెప్పబడ్డది. అదంతా కూడా మనం అక్కడ తెలుసుకుంటాం. నెక్స్ట్ మున్సిపాలిటీ సిస్టమ్. సో ఏ విధంగానైతే పంచాయతీరాజ్ సిస్టంలో గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్లు అనేటువంటివి ఉన్నాయో అట్లనే మున్సిపాలిటీ సిస్టమ్ అంటే ఇండస్ట్రీలో మున్సిపాలిటీ సిస్టమ్ నథింగ్ బట్ అర్బన్ గవర్నమెంట్స్, పట్టణ ప్రభుత్వాలు లేదా నగర ప్రభుత్వాలు అంటాం, పట్టణ నగర ప్రభుత్వాలు అంటాం. ఒక మేజర్ గ్రామ పంచాయతీ ఉంది. ఒక మేజర్ గ్రామ పంచాయతీ తర్వాత దేనిగా మారుతుంది? నగర పంచాయతీగా మారుతుంది. నగర పంచాయతీలో ఇంకా జనాభా పెరిగితే మున్సిపల్ కౌన్సిల్గా మారుతుంది. మున్సిపల్ కౌన్సిల్లో ఇంకా జనాభా పెరిగితే మున్సిపల్ కార్పొరేషన్గా మారుతుంది. మున్సిపల్ కార్పొరేషన్లో ఇంకా జనాభా పెరిగితే గ్రేటర్ సిటీగా మారుతుంది. సో అంటే మహానగరపాలక సంస్థలు అంటాం. నగర పంచాయతీ, మున్సిపల్ కౌన్సిల్ తెలుగులో ఏమంటాము? పురపాలక సంస్థలు అంటాం. మున్సిపల్ కార్పొరేషన్స్ను తెలుగులో ఏమంటాము? నగరపాలక సంస్థలు అంటున్నాం మనం. సో నగరపాలక సంస్థలు. గ్రేటర్ సిటీని ఏమంటున్నాము? మహానగరపాలక సంస్థలు అంటున్నాం. సో ఈ విధంగా మనకు మున్సిపాలిటీ సిస్టమ్ అనేది ఉంది. ఈ మున్సిపాలిటీ సిస్టంలో నగర పంచాయతీ అంటే ఏంటి, మున్సిపల్ కౌన్సిల్ అంటే ఏంటి, మున్సిపల్ కార్పొరేషన్ అంటే ఏంటి, గ్రేటర్ సిటీ ఏంటి, సో అక్కడ పరిపాలన ఎలా ఉంటుంది అదంతా కూడా మనం మున్సిపాలిటీ సిస్టమ్ దగ్గర తెలుసుకుంటాం. అయితే మున్సిపాలిటీ వ్యవస్థను 74వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పివి నరసింహారావు గవర్నమెంట్ 9th A పార్ట్లో, భారత రాజ్యాంగంలోని 9th A పార్ట్లో యాడ్ చేయడం జరిగింది. సో 9th A పార్ట్లో మున్సిపాలిటీ వ్యవస్థ గురించి మనకు 9th A పార్ట్లో 243P నుంచి 243P నుంచి 243G వరకు గల ఆర్టికల్స్లో 243P నుంచి సో PQRS ఇట్లా అప్ టు ZG వరకు, ZA ZB ఇట్లా ZG వరకు గల ఆర్టికల్స్ మొత్తం కూడా మనకు దేని గురించి చెప్తా ఉన్నాయి? సో మున్సిపాలిటీ వ్యవస్థ గురించి తెలుపుతా ఉన్నది. మున్సిపాలిటీ వ్యవస్థ గురించి చెప్తున్నది. సో మున్సిపాలిటీ వ్యవస్థ అంటే ఏంటని చెప్పినా నేను అర్బన్ గవర్నమెంట్స్ అని చెప్పాను. నగర పంచాయతీ, మున్సిపల్ కౌన్సిల్, మున్సిపల్ కార్పొరేషన్, గ్రేటర్ సిటీ. సో వీటిని మనం మున్సిపాలిటీ వ్యవస్థ కిందకి వస్తుంది. సరే, స్థానిక ప్రభుత్వాలపై ఏర్పాటు చేసిన కమిటీలు ఏంటి? మనకు ఆఫ్టర్ ఇండిపెండెన్స్ స్థానిక ప్రభుత్వాలపై ఏర్పాటు చేసిన కమిటీల గురించి కూడా డీటెయిల్గా తెలుసుకోవాలి. ఏంటవి? బల్వంత్ రాయ్ మెహతా కమిటీ కావచ్చు, అశోక్ మెహతా కమిటీ. బల్వంత్ రాయ్ మెహతా కమిటీ ఏం రిపోర్ట్ ఇచ్చాడు? అశోక్ మెహతా కమిటీ, జీవీకే రావు కమిటీ, సిహెచ్ హనుమంతరావు కమిటీ, దంతవాలా కమిటీ, ఎల్ఎం సింఘ్వి కమిటీ. ఈ కమిటీలకు సంబంధించిన ప్రతి డీటెయిల్స్ కూడా మనం తెలుసుకోవాలి. పికే తుంగన్ కమిటీ,
ఇవన్నీ ఏ కమిటీ ఏం రిపోర్ట్ ఇచ్చేసింది, పంచాయతీరాజ్ సిస్టమ్, మున్సిపాలిటీ సిస్టమ్ ఏ విధంగా ఎవల్యూషన్ చెందింది, ఇదంతా కూడా మనం 7th చాప్టర్లో తెలుసుకుంటాం. ఓకేనా, 7th చాప్టర్లో తెలుసుకుంటాం. నెక్స్ట్ సో 8th చాప్టర్ చూద్దాం మనం. 8th చాప్టర్ దేని గురించి చెప్తుంది? భారతదేశంలో సంక్షేమ యంత్రాంగం గురించి చెప్తుంది. సో వెల్ఫేర్ మెకానిజం ఇన్ ఇండియా, వెల్ఫేర్ మెకానిజం గురించి చెప్తుంది, సంక్షేమ యంత్రాంగం. మరి ఎవరి యొక్క సంక్షేమ యంత్రాంగం గురించి చూసుకోవాలి? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళల, మైనారిటీల సంక్షేమం గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఈ చాప్టర్లో. ఓకేనా. సో మళ్ళీ ఇక్కడ కమిషన్స్ అంటే ఇక్కడ సంస్థలు ఎన్ని రకాలు అంటే 2 రకాలు. ఒకటేమో కాన్స్టిట్యూషనల్ బాడీస్, రెండవదేమో స్టాట్యూటరీ బాడీస్. సో కాన్స్టిట్యూషనల్ బాడీస్ అంటే రాజ్యాంగబద్ధమైన సంస్థలు. రాజ్యాంగబద్ధమైన సంస్థల కిందకి ఏమొస్తాయి చూద్దాం మనం. రాజ్యాంగబద్ధమైన సంస్థల కిందకి ఏమొస్తాయి అంటే, సో రాజ్యాంగబద్ధమైన సంస్థల కిందకి ఏమొస్తున్నాయి మనకంటే, అటార్నీ జనరల్, కాగ్, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్, కేంద్ర ఎన్నికల సంఘము, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, యూపీఎస్సీ గురించి తెలుసుకుంటాం. సో దాంతోపాటుగా మనకి ఇక్కడ సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్, కేంద్ర ఆర్థిక సంఘము, సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్, తర్వాత నేషనల్ ఎస్సీ కమిషన్, నేషనల్ ఎస్టీ కమిషన్, నేషనల్ బీసీ కమిషన్, ఇవన్నీ కూడా మనకు రాజ్యాంగబద్ధమైన సంస్థల కిందకి వస్తాయి. సో భారత రాజ్యాంగంలో వీటి గురించి పేర్కొనబడింది. కాబట్టి వీటికి ఆర్టికల్స్ కూడా ఉంటాయా అంటే ఉంటాయి. ఆర్టికల్ నెంబర్ 76 ప్రకారం అటార్నీ జనరల్, ఆర్టికల్ నెంబర్ 148 to 151 కాగ్ గురించి చెప్తుంది. కేంద్ర ఎన్నికల సంఘం గురించి 324 ఆర్టికల్, యూపీఎస్సీ గురించి 315, 316 అనే ఆర్టికల్స్, సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ గురించి 280, నేషనల్ ఎస్సీ కమిషన్ గురించి 338, నేషనల్ ఎస్టీ కమిషన్ గురించి 338 ఏ అనే ఆర్టికల్, నేషనల్ బీసీ కమిషన్ గురించి మనకి కొత్తగా ఆర్టికల్ చేర్చబడ్డది 338 బి అనే ఆర్టికల్ గురించి. సో ఈ కమిషన్స్ అన్ని కూడా రాజ్యాంగబద్ధమైన సంస్థలు. కాన్స్టిట్యూషన్లో వీటి గురించి డీటెయిల్గా మెన్షన్ చేయబడింది. సో ఇవన్నీ రాజ్యాంగబద్ధమైన సంస్థలు. ఇక పార్లమెంట్ ద్వారా చట్టం చేయబడి డైరెక్ట్గా అమల్లోకి తీసుకొచ్చే వాటినేమో స్టాట్యూటరీ బాడీస్ లేదా చట్టబద్ధమైన సంస్థలు అంటాం. ఆ చట్టబద్ధమైన సంస్థల కిందకి ఏమొస్తాయో చూద్దాం మనం ఇప్పుడు. సో చట్టబద్ధమైన సంస్థల కిందకి ఏమొస్తాయి అంటే, ఏమొస్తున్నాయి చట్టబద్ధమైన సంస్థల కిందకంటే, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎన్హెచ్ఆర్సి, నేషనల్ మైనారిటీ కమిషన్, నేషనల్ ఉమెన్ కమిషన్, మహిళా కమిషన్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్, లోక్పాల్, లోకాయుక్త, ఇవన్నీ కూడా చట్టబద్ధమైన సంస్థలు. అర్థమవుతుందా? చట్టబద్ధమైన సంస్థలు. వీటికి ఆర్టికల్స్ ఏమైనా ఉంటాయా అంటే ఆర్టికల్స్, ఎలాంటి ఆర్టికల్స్ కూడా ఉండవు. ఎందుకంటే పార్లమెంట్ ద్వారా చట్టం చేయబడి డైరెక్ట్గా అమల్లోకి తీసుకురాబడ్డాయి కాబట్టి వీళ్ళకి ఎలాంటి ఆర్టికల్స్ అంటూ ఉండవు. ఈ చట్టబద్ధమైన సంస్థల గురించి కూడా డీటెయిల్గా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇదంతా మనకి ఏ చాప్టర్లో ఉంటుంది? 8th చాప్టర్లో ఉంది. సో లాస్ట్ చాప్టర్ 9th చాప్టర్లో ఏముంటుంది చూద్దాం మనం. 9th చాప్టర్లో ఇండియన్ పొలిటికల్ పార్టీస్, భారతదేశంలో ఉన్న పొలిటికల్ పార్టీస్, అవి నేషనల్ పొలిటికల్ పార్టీస్ ఎన్ని ఉన్నాయి? ప్రజెంట్ 8 నేషనల్ పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. నేషనల్ పొలిటికల్ పార్టీస్ యొక్క ఫీచర్స్ ఏంటి అంటే, ఏ లక్షణాలు కలిగి ఉంటే దాన్ని నేషనల్ పార్టీ అంటారు, ఏ లక్షణాలు కలిగి ఉంటే దాన్ని రీజనల్ పార్టీ అంటారు. సో దాన్ని రీజనల్ పార్టీస్ అంటారు. అవన్నిటి గురించి తెలుసుకుంటాం మనం. నెక్స్ట్, మన ఇండియాలో 1 పార్టీ సిస్టమ్ లేదు. అయినప్పటికీ 1 పార్టీ సిస్టమ్ అంటే ఏంటి, ఇది ఎక్కడుంది అంటే చైనా లాంటి దేశాల్లో 1 పార్టీ సిస్టమ్ కనబడతాయి. బై పార్టీ సిస్టమ్ అంటే 2 పార్టీల సిస్టమ్ ఎక్కడ కనబడుతుంది? అమెరికాలో కానీ బ్రిటన్లో కానీ కనబడుతుంది. మల్టీ పార్టీ సిస్టమ్ ఇండియాలో కనబడుతుంది. ఎలక్షన్ రిఫార్మ్స్, సో భారతదేశంలో ఎలక్షన్స్లో వచ్చినటువంటి రిఫార్మ్స్, ఈవీఎంలు కావచ్చు, తర్వాత వీవీప్యాట్ కావచ్చు. ఈవీఎంలు ఎన్ని ఓట్లు పడతాయి? వీవీప్యాట్ సిస్టమ్ అంటే ఏంటిది? ఈ మధ్యలో ఖమ్మంలో
ఖమ్మంలో కొత్తగా మన సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఈ ఓట్ అనేటువంటి ఒక యాప్ను క్రియేట్ చేసింది. సో దాని స్పెషాలిటీ ఏంటి, ఫ్రాక్సీ ఓటింగ్ అంటే ఏంటి, ఎలక్షన్లో ఒక పర్సన్ ఎన్ని చోట్ల పోటీ చేయొచ్చు, ఎంత డిపాజిట్ చేయాలి, ఇవన్నిటికి సంబంధించిన ఎలక్షన్ రిఫార్మ్స్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన విషయాలు, ఇవన్నీ కూడా మనం ఎలక్షన్ రిఫార్మ్స్ దగ్గర తెలుసుకుంటాం. సో ఇది నెక్స్ట్ ప్రొసీజర్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్, రాజ్యాంగాన్ని సవరించే పద్ధతులు. ఆ రాజ్యాంగాన్ని సవరించే పద్ధతులు ఎన్ని రకాలుగా ఉన్నాయి, ఏ విధంగా ఏ అంశాలు ఏ పద్ధతిని ద్వారా సవరించవచ్చు, ప్లస్ ఇప్పటి వరకు ఎన్నిసార్లు భారత రాజ్యాంగాన్ని సవరించారు, ఇవన్నీ అంశాలు కూడా లాస్ట్ చాప్టర్ 9th చాప్టర్లో రావడం జరుగుతుంది. ఇలా ఏపీపీఎస్సిలో కానీ టీఎస్పీఎస్సిలో కానీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి సిలబస్ను సో మనం ఏం చేసామంటే సింప్లిఫైగా రెండింటిని కామన్గా చేస్తూ ఇక్కడ ఏం చేసామంటే 9 చాప్టర్స్గా డివైడ్ చేసి సో ఈ విధంగా పేర్కొనడం జరిగింది. ఓకేనా. నిజం చెప్పాలంటే చాలా అంశాలు జిగ్జాగ్గా ఉంటాయి. ఏపీపీఎస్సి వెబ్సైట్ చూడండి, మీరు ఇండియన్ పాలిటీ చూడండి, ఇట్లా సింప్లిఫైగా సో దేనికి సానికి సపరేట్గా ఉండకుండా జిగ్జాగ్గా ఉంటుంటాయి. ఆ జిగ్జాగ్గా కాకుండా సో మనకు ఈజీగా గుర్తుపట్టుకునే విధంగా, ఎందుకంటే మనం కంపల్సరీగా సక్సెస్ రావాలంటే మనకు అసలు సిలబస్ మీద అవగాహన ఉండాలి. సిలబస్లో ప్రతి లైన్ మీద మనకు అవగాహన ఉండాలి. సో సిలబస్ని ముందు పెట్టుకొని చదవాలి. మరి సిలబస్ని ముందు పెట్టుకొని చదవాలంటే సిలబస్ గురించి ఖచ్చితంగా తెలిసి ఉండాలి కదా, అసలు ఏమున్నాయి. సో ఎందుకంటే ఒక్కొక్క అంశం డిఫరెంట్ చిన్న చాప్టర్స్ ఎక్కడెక్కడో జిగ్జాగ్గా ఇచ్చారు. అట్లా కాకుండా దానికి రిలేటెడ్గా ఉన్న అంశంలోకి సో మనం చేర్చేసి ఈజీగా గుర్తుపెట్టుకునే విధంగా ఈ విధంగా సో 9 చాప్టర్స్గా డివైడ్ చేసి మీ ముందుకి తీసుకొచ్చాం. ఓకేనా. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.